ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. అమెరికా పర్యటనలో భాగంగా ట్రంప్ మోదీ చర్చలు అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ మనం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోసమే మనం ఎక్కువ టాపిక్ నడుస్తున్నట్టుందండి మన ఇండియాలో. అంటే మిగతా ఇతరత్ర సమస్యలు అన్నీ పక్కన పెట్టేసి ఎక్కువ దీని మీదే మనం ఫోకస్ చేస్తూ ఉన్నాము. లేదమ్మా, అది అట్లా ఉండదు. ఎప్పుడైనా సరే ఫస్ట్ వాణిజ్య ఒప్పందాలే కీలకం ఉంటాయి ఏ దేశానికి. ఆ వాణిజ్య ఒప్పందంలో భాగంగానే ఏదైనా ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళ సమస్య ఏదైనా ఉంటే దాని గురించి చర్చ వస్తుంది తప్ప ఏ దేశమైనా వాణిజ్య ఒప్పందాలే అత్యంత కీలకం. ఇవాళ వాణిజ్య ఒప్పందాలలో చాలా కీలకంగా మనకు మంచి అంటే ఒప్పందాలు బాగానే జరిగాయి. ఇవాళ $500 ట్రిలియన్ ని వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. మరి అది గొప్ప అది పరిణామం మన భారతదేశానికి. సో ఆ రకంగా చూసుకుంటే దేశంలో రేపు వాణిజ్యం పెరగాలంటే అమెరికాతో మనకు వాణిజ్య సంబంధాలు ఉంటే తప్ప పెరగదు. ఇవాళ భారతదేశము మెల్లగా డెవలప్ అవుతున్న కంట్రీ ఇవాళ అమెరికాకు శత్రుత్వం పెంచుకుంటే అక్కడికి వెళ్ళి మనము ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఏదైనా వస్తువులు కొనాలంటే పెద్ద ఎత్తున సుంకాలు పే చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఆ సుంకాల రేట్ పెంచాడు, ఎందుకంటే అక్కడ ఆర్థిక సంక్షేమం ఏర్పడింది అమెరికాలో. అట్లాగే ద్రవ్యోల్బణం ఏర్పడింది, నిరుద్యోగ సమస్య ఏర్పడింది. అక్కడ ఇల్లీగల్ మైగ్రెంట్స్ కారణంగా అక్కడ వాళ్ళకు ఉపాధి పోయింది, ఉద్యోగ అవకాశాలు పోయినాయి లోకల్ వాళ్ళకి. సో కాబట్టి ఇల్లీగల్ మైగ్రెంట్స్ పంపించడం అనేది ఖచ్చితంగా దేశము చాలా అత్యవసరం, ఏ దేశానికైనా అత్యవసరమే. ఇప్పుడు మనం బంగ్లాదేశ్ పంపించే విధానం కోసమే మాట్లాడుతున్నామండి. వాళ్ళు పంపించే అంటే యుద్ధ విమానాల్లో అంటే సంకెళ్ళు వేసి పంపించే విధానాలపైనే మాట్లాడుతున్నాం. అది తప్పమ్మా, అది తప్పు. ఎవరైనా సరే అట్లా ద్రోహులు కాదు, వాళ్ళు దొంగలు కాదు, లేదంటే వాళ్ళు టెర్రరిస్టులు కాదు, ఏదో కడుపు తిప్పల కోసం పోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ రకంగా పోయారు కాబట్టి ఏదో ఉపాధి దొరుకుతుందని పోయింది అక్కడ. కాబట్టి వాళ్ళకు సగర్వంగా పంపించాల్సిన బాధ్యత ఇవాళ ట్రంప్ గారికి ఉంది. మోడీ గారు కూడా వాళ్ళను ఆ రకంగా పంపించండి అని చెప్పే బాధ్యత కూడా ప్రధానమంత్రి మీద ఉంది. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే పంపించిన విధానం ఉందో అది తప్పని చెప్పి తప్పకుండా చెప్పాలి. ఆయనే కాదు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పాడు ఆల్రెడీ, ఆ పంపిస్తున్న విధానం తప్పని చెప్పాడు. మొత్తం దేశంలో భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ విధంగానే చెప్పాలి. ఎందుకంటే మానవ హక్కుల ఉల్లంఘన అది ఇష్టం ఉన్నట్టుగా అసలు మామూలు టెర్రరిస్ట్ కే మానవ హక్కుల ఉల్లంఘన చట్టాల ప్రకారంగా వాళ్ళకు బేడీని పూర్తి స్థాయిలో వేయడానికి గోల్సులను తేయడానికి లేదు. అంతేగాని ఇవాళ వాళ్ళకి పాపం ఏం నేరం చేశారని పెద్ద నేరస్తులు కాదు కదా. ఇల్లీగల్ గా పోయింది ఏంటంటే వాళ్ళు పంపించిన వాళ్ళ తప్పు కదా. ప్రధానంగా ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ తప్పు అవుతుంది ప్రధానంగా. ఆ పాపం ఎవరు పిల్లలకు వాళ్ళకి అక్కడ పోయిన తర్వాత ఏదో ఉద్యోగాలు చేసుకోవాలని, పార్ట్ టైం జాబ్ చేసుకోవాలని, చదువు 1 గంట పోయి 2 గంటలు పోయి మిగతా సమయం తప్పించి అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. తర్వాత అడ్మిషన్ ఒక కాలేజీలో వస్తే ఇంకో కాలేజీలో పోయి జాయిన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ అమౌంట్ తక్కువ. ఫస్ట్ పోయేటప్పుడు పోయే కాలేజీకి ఇంకా ఆయన పోయి చదువుకునే కాలేజీకి కూడా కొంత వేల డాలర్ల తేడా ఉంటది. సో అవన్నీ కూడా ఇవాళ చర్చకు వస్తాయి. ఇవన్నీ వాటన్నింటి అంటే వాళ్ళ యొక్క సామాజిక నేపథ్యం చూడాలి, ఆర్థిక నేపథ్యం చూడాలి, వాళ్ళు పోయిన విధానం చూడాలి. ఇల్లీగల్ మైగ్రెంట్స్ లో కూడా మనం ఇవన్నీ సోషియో ఎకనామిక్ కండిషన్స్ చూడాలి. కావాలని పోయారా, డబ్బు సంపాదించడానికే పోయారా, ఉపాధి కోసం పోయారా, లేదంటే టెర్రరిజాన్ని చేయడానికి పోయారా, ఏ రకమైన వాళ్ళని కేటగిరీని వాళ్ళని చూడాల్సిన బాధ్యత ఉంటది. అప్పుడు మాత్రమే ఆ రకంగా టెర్రరిస్టులు అయితే వాళ్ళని ఆ రకంగా ఇవన్నీ ఆ దేశంలో శిక్షలు ఉన్నాయి. టెర్రరిస్టులను పంపించే అధికారం లేదు. అక్కడే వాళ్ళ జైల్లో పంపిస్తారు, జైల్లో పంపించి వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు. అంతేగాని పాపం టెర్రరిస్టులు కానటువంటి వాళ్ళని ఏదో ఉపాధి కోసం పోయిన వాళ్ళని ఈ రకంగా పంపించడం కరెక్ట్ కాదు. తప్పకుండా దాన్ని ఎవరైనా కూడా ఖండించాల్సిందే. మోడీ గారు కూడా ఖండించాల్సిందే, ప్రధానమంత్రి మోడీ గారు. కాకపోతే అమెరికా వాణిజ్య ఒప్పందాలు కావచ్చు, అమెరికాతో తర్వాత టెక్నాలజీ ఒప్పందాలు కావచ్చు, ఇవన్నీ కూడా భారత్కు లాభమే. భారత్కి ఏం నష్టం కాదు. భారత్ అమెరికాతో సంబంధాలు పెట్టుకోవడం అనే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఏ దేశమైనా ఇంకో దేశం మీద ఆధారపడే ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈవెన్ అమెరికా కూడా భారతదేశం మీద అనేక అంశాలతో ఇవాళ సంబంధం పెట్టుకుని ఉండదు. చైనాను ఎదుర్కోవాలంటే అమెరికాకు అంత ఈజీ కాదు.
అమెరికా చైనాను ఎదుర్కొనే పరిస్థితులలో లేదు. ఇంకా చైనా ఉత్పత్తిలో ఇవాళ అమెరికా లేదు. చైనా దేశ జనాభా ఎంత, అమెరికా దేశ జనాభా ఎంత, ఉత్పత్తులు ఎంత. కాబట్టి చైనా ఇవాళ చాలా నంబర్ 1 ఉంది మార్కెటింగ్ లో. సో కాబట్టి చైనా మార్కెట్ లేకుండా అమెరికాలో ఏ ఒక్క మాల్ గానీ నడవదు. కాబట్టి ఇవాళ అమెరికా మాల్స్ నడవాలన్నా, అమెరికాలో వ్యాపారం నడవాలన్నా చైనా మీద ఆధారపడాలి. కాబట్టి చైనాని అంత ఈజీగా అమెరికా ఢీకొనే స్థితి లేదు. కాబట్టి ఇవాళ చైనా ప్రపంచాన్ని ఇవాళ అంటే చైనా అన్ని రకాలుగా ప్రపంచ వాణిజ్యాన్ని అన్ని రకాలుగా విస్తరించింది చైనా అయినా. సో దాన్ని తట్టుకోవాలంటే భారత్ సహకారం అనివార్యంగా అవసరం. డెఫినెట్ గా కావాలి. అది స్ట్రాటజిక్ ఎనిమీ కింద చైనాని డెఫినెట్ గా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇంకోటండి, అంటే ట్రేడ్ డెఫిసిట్ కోసం కూడా చర్చించినట్టు తెలుస్తోందండి. అవును, ఇప్పుడు ప్రధానంగా ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇవాళ చాలా భారతదేశం కాకుండా ప్రపంచం కూడా చాలా ట్రేడ్ డెఫిసిట్ లో ఉందమ్మా. ఎందుకు ఉందంటే ప్రధానంగా స్వయం ఉత్పత్తి అనేది లేకుండా పోయింది. ఎక్కువ ఉత్పత్తి వెపన్స్ మీద, అదే తన యొక్క స్పేస్ టెక్నాలజీలో ఇవాళ మనం కొంచెం అభివృద్ధి చెందినాం. కానీ ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి చాలా దేశాలు ఇలా స్పేస్ టెక్నాలజీలో మన వ్యాపారాన్ని అందించగలుగుతున్నాం. అదొక్కటి సరిపోదు. చాలా రంగాలు ఇవాళ ఈ ఎట్లయితే స్పేస్ టెక్నాలజీ ఎట్లయితే ఏ రకంగా అయితే గణనీయంగా పెరిగిందో మిగతా రంగాలు కూడా గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా కీలకం. సో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అడుగు వేయకుండా భారతదేశము ప్రపంచ వాణిజ్య మార్కెట్ ను కాంపిటీషన్ లో ఉండలేదు. మనకు కనీసం 2% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవకాశాలు పొందే వాళ్ళు కూడా మన భారతదేశంలో నైపుణ్యత లేదు. అక్కడ 38%, 48% నైపుణ్యత కలిగిన వాళ్ళని తయారు చేసింది అమెరికా. సో కాబట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరిగిపోయినాయి. సో దాంతో ఏమైంది, మొత్తం మన టెక్నాలజీ, మన పిల్లలు ఎవరైతే మేధో సంపత్తి ఉన్న వాళ్ళంతా కూడా అమెరికాకి వెళ్ళిపోయింది. సో ఇవాళ మన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలన్నా, వాళ్ళకి ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరగాలన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 2% నుండి 20%గా మనం ఎగబడాలి. 20% డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ పార్కులు పెట్టాలి. ఆర్టిఫిషియల్ ట్రైనింగ్స్ ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ లో పెట్టాలి, ప్రతి ప్రైవేట్ స్కూల్స్ లో పెట్టాలి, ప్రతి యూనివర్సిటీస్ లో పెట్టాలి, ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి. అంటే ఇంకా మనం ఆ స్థితిలో లేము. సో ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాం. కాబట్టి ఇవాళ ఎలన్ మాస్క్ లాంటి వాళ్ళు కానీ, తర్వాత జూకర్బర్గ్ కానీ, ఇట్లాంటి టెక్నాలజిస్టులు ఎవరైతే ఉన్నారో అమెరికాలో, వాళ్ళంతా కూడా ఇవాళ మన వాళ్ళని విపరీతంగా మన యొక్క శ్రమను దోపిడీ చేస్తూ, మన శ్రమ ప్రధానంగా మన వాళ్ళ శ్రమతోనే, మన వాళ్ళ టెక్నాలజీతోనే అమెరికా డెవలప్ అవుతుంది. 68% మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఇండియన్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు అమెరికా ఐటీ రంగాన్ని. సో అమెరికా ఐటీ రంగం అంతా కూడా ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ 68% వాళ్ళే ఇలా ఉత్పత్తులలో ఉన్నారు. బట్ వాళ్ళే వచ్చి మన దగ్గర కనుక పనిచేయాలంటే వాళ్ళకంత పెద్ద కంపెనీ లేదు ఇక్కడ. ఆ రకంగా మనం ఇంకా డెవలప్ కాలేదు. సో కాబట్టి ఇవాళ ఆ అమెరికాతో పోటీ పడే పరిస్థితి ఇంకా భారతదేశానికి రావాలంటే చాలా కష్టపడాలి భారతీయులు. వాళ్ళు ఎక్కువ గంటలు పనిచేయాలి. కమిట్మెంట్ తో అవినీతి రహిత పరిపాలన రావాలి. తక్షణమే మన పనులు అంటే ఈ దేశంలో వర్క్ ఫోర్స్ పెరగాలి, ముఖ్యంగా మహిళా వర్క్ ఫోర్స్ పెరగాలి. సో అప్పుడే మొత్తం భారతదేశం ఆ డెఫిసిట్ తగ్గిపోతుంది, ట్రేడ్ బిజినెస్ పెరుగుతుంది. కాబట్టి ఆ దిశగా భారతదేశం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాలకు ప్రైవేట్ రంగాల్లో కొన్ని వర్గాలు పనిచేస్తున్నాయి భారతదేశంలో, అన్ని వర్గాలు పనిచేయాలి. ఎందుకంటే పని ద్వారా మాత్రమే ఉత్పత్తి పెరుగుతుంది. సో పని కల్పించకుండా, కంపెనీస్ రాకుండా ఉత్పత్తి పెరిగే అవకాశం లేదు. కాబట్టి అలా ఈ వాణిజ్య ఒప్పందాల భాగంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో $500 ట్రిలియన్ మనం చేసుకుంటేనే భారతదేశము 3వ అంతర్జాతీయ మార్కెట్లకు వెళ్తుంది. సో 3వ అంతర్జాతీయ మార్కెట్ నుండి 2047లో ఇంకా దాన్ని పుంజుకొని మొదటి అంతర్జాతీయ మార్కెట్కి వెళ్ళాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి వినోద్ కుమార్ గారు, ఐ విల్ గెట్ బ్యాక్ టు యు.